హలో అండి. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో కొన్ని విషయాలు నాకు తెలిసినవి చెప్తానండి. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందున ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామండి. గణతంత్ర దినోత్సవంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారండి. మన భారత రాజ్యాంగంను రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందండి. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు. భారత రాజ్యాంగం రచించడానికి సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని అంచనా అంటండి. జనవరి 26, 1950న భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందింది. గణతంత్ర దినోత్సవం నాడు గేట్వే ఆఫ్ ఇండియా అంటే న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారంటండి. ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన న్యాయం, విద్య, వైద్యం దక్కుతాయంట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.